వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. స్కూళ్లు తెరిచిన రోజునే తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ నెల 12వ తారీఖున ప్రతి విద్యార్థి తల్లి యొక్క అకౌంట్లోకి 13,000 రూపాయలు జమ చేసి మిగతా 2,000 రూపాయలని కలెక్టర్ గారి అకౌంట్లో వేసి ఆ పాఠశాల అభివృద్ధి కోసం ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంక్షేమం కోసం వాడుకోవాల్సిందిగా జీవో ద్వారా క్లియర్గా చెప్పిన తర్వాత ఈరోజు అమలు చేసే దాదాపు 67,27,000 మంది విద్యార్థులకు ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. గతంలో ఇదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 42 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే డబ్బులు వేయడం జరిగింది. అది కూడా 5 సంవత్సరాల పరిపాలనలో ఒక ఏడాది పూర్తిగా ఎత్తివేసి వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి కూడా గతంలో చూసినాం. ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈరోజు ఆనందంగా వాళ్ళ విద్యార్థుల్ని స్కూలుకు పంపించి మాకు అన్నగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు మాకు భరోసా ఇస్తూ విద్యార్థులకు చదువుకోవడానికి మంచి సదావకాశం ఇచ్చాడనేటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిందారోపణలు చేస్తున్నారంటే గత ప్రభుత్వంలో కూడా 2,000 రూపాయలు టాయిలెట్లు కట్టడానికి స్కూల్ అభివృద్ధికి అని చెప్పి తీసుకున్న తర్వాత ఆ డబ్బులు ఎక్కడున్నాయి ఇప్పటిదాకా కూడా ఎవరికి తెలియదు. కానీ ఈరోజు అదే 2,000 రూపాయలని కలెక్టర్ గారి అకౌంట్లోకి జీవో ద్వారా విడుదల చేసేటువంటి ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం దక్కుతుంది. ఇలాంటి పరిస్థితులలో 2,000 రూపాయల అభివృద్ధి కోసం పెడితే దాన్ని విషం చిమ్మేలాగా ఈరోజు వాళ్ళ పత్రికల్లో కానీ మీడియా ద్వారా కానీ లోకేష్ గారి జోబులోకి వెళ్ళని చెప్పి అడుగుతున్నారు. గతంలో కూడా 2,000 రూపాయలు మీ జోబులో వేసుకున్నారని సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా అధిగమిస్తూ ఒకవైపున అమరావతి నిర్మిస్తూ మరోవైపున పోలవరాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంటూ కూడా ఈ ఆర్థికమైన ఇబ్బందుల్లో కూడా ఈరోజు తల్లికి వందనం కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందరికీ అమలు చేయడమే కాదు, బహుశా అంతే వచ్చే నెలలోనే 1వ తరగతి చేరే విద్యార్థులకు అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చేరే విద్యార్థులకు కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసి తద్వారా 8 లక్షల మంది విద్యార్థులకి మళ్ళీ ఉపయోగపడే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారు. ఇది కేవలం ఒక వారం లోపలే డేటా అంతా పూర్తిగా సమకూర్చినారు. ఆ డేటా ద్వారా ప్రతి ఒక్క తల్లికి కూడా ఆ డబ్బులు వేసేటువంటి కార్యక్రమం తీసుకొస్తున్నారు. అంటే చెప్పలేని విషయాలు కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ ఈరోజు అమలు చేస్తూ ఉంటే అది ఓర్వలేక ఈరోజు గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరు చేసినటువంటి అవినీతి పైన కేసులు పడుతూ ఉంటే ఆ కేసుల యొక్క విచారణ జరుగుతూ ఉంటే దాన్ని మీరు కప్పిపుచ్చడానికి ఈ విధంగా డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్నటువంటి తల్లికి వందనం మీద మీరు అవాకులు చవాకులు పేలుతారని తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పరిస్థితులలో కూడా ఈరోజు అన్నా క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేసి అన్నా క్యాంటీన్ ద్వారా దాదాపు 10 కోట్ల మందికి ఈరోజు భోజనాలు జరిపేటువంటి ఒక సంవత్సరంలోనే మనకి అలాంటి రికార్డు కూడా ఈరోజు నమోదైంది అన్నమాట. దీంతో పాటు ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇవ్వడమే కాదు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ విదేశీ విద్యకు కావచ్చు లేకపోతే విద్యార్థులకు కావాల్సిన అన్ని సహకారాలు కూడా అందిస్తూ ఈరోజు అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధిస్తున్న విషయాన్ని ఈ సంవత్సర పరిపాలనలో మనము చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఓర్వలేకనే ఇలాంటి నిందారోపణలు చేసేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలకు వచ్చి ఇది విచారణ జరపని మీరు కోరండి. ఆ విచారణలో దోషులుగా ఎవరు తేలుతారో నిస్సగ్గుగా ఆ రోజు మీకు తెలుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఈరోజు అసెంబ్లీకి వెళ్ళరు, సమావేశాల్లో మాట్లాడరు, సమావేశాల్లో పాల్గొనరు, కేవలం మీడియా ద్వారా మాత్రమే ఇలాంటి విష ప్రచారాలు చేసి ప్రభుత్వ యొక్క ప్రతిష్టను మంట కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా దీని మీద చర్యలు తీసుకున్న కోసం మా నారా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మరొకసారి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం అమలు చేసేదానికి ముందుంటుంది. మీరు మాట్లాడే అవాకు చవాలకు భయపడే పరిస్థితి లేదు. ప్రతి దాంట్లో కూడా ఈరోజు నాణ్యత ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా తల్లికి వందనము ఎవరికైనా ఒక బిడ్డకు వేయలేదంటే ఆ విషయాలు మాకు తెలియజేయండి, ఆ వివరాలు మాకు ఇవ్వండి. మీరు కూడా ఈ యొక్క ప్రతిపక్ష పాత్ర పోషించినట్టు ఉంటుంది, మంచి చేసినట్టు అని చెప్పేసి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో చర్చకి ఎక్కడికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి మరొకసారి మేము సవాల్ ఇస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.